చెస్ట్ పెయిన్ వచ్చిందంటే అందరు గ్యాస్ అని అనుకుంటారు. ఇది చాలా డేంజరస్ మిత్. హాయ్ అండి, నేను మీ డాక్టర్ మహతి ప్రియదర్శిని. చెస్ట్ పెయిన్ వచ్చిందంటే అందరికీ ఫస్ట్ డౌట్, ఇది గ్యాసా లేక హార్ట్ అటాకా? చాలామంది గ్యాస్ అని ఇగ్నోర్ చేస్తారు, కానీ కొన్నిసార్లు అది హార్ట్ అటాక్ వార్నింగ్ కూడా అవ్వచ్చు. గ్యాస్ ట్రబుల్లో యూజువలీ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఎస్పెషలీ ఫుడ్ తిన్న తర్వాత. బ్లోటింగ్, బర్పింగ్, ఎసిడిటీ లాంటివి ఉంటాయి. కానీ హార్ట్ అటాక్లో చెస్ట్ మధ్యలో హెవీ ప్రెషర్ లాగా ఉంటుంది, ఎవరో గట్టిగా నొక్కుతున్నట్టు అనిపిస్తుంది. పెయిన్ లెఫ్ట్ హ్యాండ్కి లేదా షోల్డర్కి లేదా జాకి లేకపోతే బ్యాక్కి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది, బ్రెత్లెస్నెస్ వస్తుంది, వీక్నెస్ ఫీల్ అవుతారు. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. ఎస్పెషలీ డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి చెస్ట్ పెయిన్ని అస్సలు లైట్గా తీసుకోకూడదు. 5 నిమిషాల కన్నా ఎక్కువ సివియర్ చెస్ట్ పెయిన్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ అవ్వండి. సెల్ఫ్ డయాగ్నోసిస్తో టైం వేస్ట్ చేయకండి. గోల్డెన్ రూల్ ఏంటంటే, గ్యాస్ అజ్యూమ్ చేసి డిలే చేయటం కంటే హార్ట్ అటాక్ చెక్ చేయటం బెటర్. మీ లైఫ్ ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీకి మీరు ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకండి. రైట్ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.